హలో నమస్తే, నేను అశోక్. యనమల రామకృష్ణుడు టీడీపీకి సంబంధించి చాలా సీనియర్ నేత. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా టీడీపీ పార్టీలో ఆయన చాలా సీనియర్ నాయకుడిగా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్టీ రామారావు గారు ఉన్న దగ్గర నుంచి, ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా యనమల రామకృష్ణుడు టీడీపీ పార్టీకి సంబంధించి ఉంటూ ఉన్నారు. చాలామంది టీడీపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల్లో మొదటి 10 మందితో పోలిస్తే ఆయన టాప్ 5లో కూడా ఉంటూ చెప్తుంటారు. దాంతోపాటు టీడీపీ గెలిచినట్టు ప్రతిసారి కూడా ఆయన క్యాబినెట్లో ఉంటూ ఉంటారు. ఆయన లేనటువంటి క్యాబినెట్ ఇప్పటి వరకు లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ మినహాయిస్తే ఇప్పటి వరకు టీడీపీ గెలిపినటువంటి 4-5 సార్లు కూడా ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రెండు సార్లు కూడా ఆయన మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం యనమల రామకృష్ణుడు గారు చాలా సీరియస్గా ఉన్నారంట చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పటికే టీడీపీ పార్టీకి సంబంధించి సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టేస్తున్నారంటూ కూడా ఒక అసంతృప్తిలో ఉన్నటువంటి నేపథ్యంలో యనమల రామకృష్ణుడు గారికి సంబంధించి ఏదో ఒక పదవి ఇస్తారు, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతోపాటు గతంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొని ఆయన పార్టీలో ఉంటూ ఉన్నారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ డెవలప్ చేసుకుంటూ వస్తూ వచ్చారు. నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ క్యాడర్ని ఎక్కడా లాస్ చేయకుండా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఆయన కుమార్తె నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో, ఆ ప్రాంతంలో యనమలకు సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయనగరం జిల్లాకు చెందినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్గా పదోన్నతిని ఇస్తూ అక్కడ పోస్టింగ్ కూడా ఇస్తూ వచ్చారు. దీని మీద అందరూ కూడా అభినందనలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా టీడీపీకి సంబంధించి సీనియర్ నేతలుగా ఉన్నటువంటి యనమలకి సంబంధించి ఆయన కొంత గుర్రుగా ఉన్నారంట పార్టీ మీద. నేను కూడా టీడీపీలో పార్టీకి సంబంధించి చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ఎదుగుదలకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని, నాకు పార్టీ నుంచి ఎలాంటి మద్దతు రావట్లేదు అనేటువంటి అంశం మీద ఆయన ఆగ్రహంగా ఉన్నారు. దాంతోపాటు రాజ్యసభకు సంబంధించి ఆయన పంపిస్తారనేటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి ఊసు లేనటువంటి చర్చ కూడా ఉంటూ ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన పదోన్నతిని కంటిన్యూ చేస్తారు, ఎమ్మెల్సీకి సంబంధించి మళ్ళీ కంటిన్యూ చేస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి చర్చలు చాలా వస్తున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితిలో కనిపించట్లేదు. సో యనమల ఏదైతే ఊహిస్తూ వచ్చారో, యనమల ఏదైతే ఆశిస్తూ వచ్చారో అలాంటి ఆశలన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారు నీళ్లు చల్లుతూ ఉన్నారు. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు చల్లుతున్నారా లేదనేది పక్కన పెట్టేస్తే మాత్రము లోకేష్ మాత్రము సీనియర్లకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడా కూడా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదంట. సీనియర్లు అందరినీ పక్కన పెట్టేసి తన టీంని, తన నమ్ముకున్నటువంటి టీంని రాబోయే 20 ఏళ్ల పాటు రాజకీయం చేసేటువంటి టీంలన్నింటినీ కూడా రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళందరూ కూడా లోకేష్కి సంబంధించి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి వ్యక్తులు. లోకేష్కి సంబంధించి ఆయన పాదయాత్రలో పనిచేస్తూ ఆయన టీంలో యాక్టివ్ రోల్ పోషించేటువంటి వ్యక్తులు మాత్రమే ఎక్కువగా టీడీపీ క్యాబినెట్లో ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా అలాంటి వాళ్ళే ఎక్కువగా కంటిన్యూ అవుతున్నారు. సీనియర్లను చూసుకుంటే 2-3 మినహాయిస్తే, అచ్చెన్నాయుడు ఇలాంటి వాళ్ళు మినహాయిస్తే ఎక్కడా కూడా సీనియర్లు ఎవ్వరూ లేరు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. సో మరో ఈ 5 ఏళ్ల తర్వాత టీడీపీ అనేటువంటి పార్టీకి సంబంధించి చూసుకుంటే ఎక్కువగా సీనియర్ల కంటే కూడా యువరక్తం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఛాన్స్ దొరికితే ఇప్పుడే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా, లేదంటే రాజ్యసభకు వెళ్ళాలన్నా, గవర్నర్గా వెళ్ళాలన్నా ఏదైనా అవకాశం ఉంటే ఇప్పుడే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 ఏళ్లలోనే ఏదో ఒక పోర్ట్ఫోలియో తీసుకొని, లేదంటే ఏదో ఒకటి సంబంధించిన అంశాన్ని తీసుకొని మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చెప్పేసి యనమల గారు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల గవర్నర్లకు సంబంధించిన లిస్టు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఆ లిస్టులో యనమల పేరు కూడా ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున కొంత ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయనకి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, లేదంటే ఆయనకి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ కనిపించట్లేదు. ఫైనల్గా అశోక్ గజపతిరాజుని కన్ఫర్మ్ చేస్తూ గోవా గవర్నర్గా పోస్టింగ్స్ ఇస్తూ వచ్చారు. మళ్ళీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నర్లకు సంబంధించిన వ్యవహారం ఖచ్చితంగా వస్తుంది. మిగతా రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ పదోన్నతి ముగుస్తుంది కాబట్టి అక్కడ కొత్తగా గవర్నర్లని అపాయింట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాము, బీజేపీ మద్దతుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మరొక అవకాశం ఆంధ్రప్రదేశ్ తీసుకుని అక్కడి నుంచి యనమల్ని పంపించాలనేటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి వస్తుందా రాదా అనేటువంటి చర్చ కూడా ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజ్యసభలో కీలక బాధ్యత వ్యవహరించబోతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతము అక్కడ ఉన్నటువంటి వైసీపీ రాజ్యసభ ఎంపీలు 7-8 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ పదవీ కాలం కూడా ముగిసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ పదవీ కాలం కూడా తొందరలోనే ముగియబోతుంది. సో అక్కడి నుంచి కూడా ఏదో ఒక రాజ్యసభ స్థానం నుంచి యనమల్ని పంపించాలనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఇలా ఆయనకి సంబంధించిన అభిమానులు, ఆయనకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఏదో ఒక పెద్ద స్థాయిలో, లేదంటే మిగతా గవర్నర్ స్థాయిలోనో రాజ్యసభకు పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తిని పంపించని చెప్పేసి కార్యకర్తల అభిమానులందరూ కోరుకుంటున్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించి అటు లోకేష్కి సంబంధించో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించో ఎలాంటి ఊసు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదంట. సో దీని మీదే ఇప్పుడు ఆయన తీవ్ర
అసంతృప్తిగా ఉన్నారంట. దాంతోపాటు పార్టీకి సంబంధించి ఏమైనా సిఫార్సులు చేసినా, ఏదన్నా పన్నులకు సంబంధించో లేదంటే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ సంబంధించో ఆయన ఏమైనా మాట్లాడినా కూడా ఆయన మాటని ఎవరు పట్టించుకోవట్లేదు పార్టీలు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. జిల్లా మంత్రికి చెప్పినా కూడా జిల్లా మంత్రి కూడా సరిగా స్పందించట్లేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా లోకేష్ గారితోనో చంద్రబాబు గారితోనో మాట్లాడి దానికి సంబంధించి వివరణ కోరండి, నేను చెప్తేనో లేదంటే మీరు నాకు చెప్తేనో ఆ పనులు అయ్యే పరిస్థితులు లేవంటూ కూడా యనమలకి డైరెక్ట్గానే చెప్పేస్తూ ఉన్నారంట. సో ఇంత సీనియర్గా ఉంటూ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తరహాలో వెలుగొందినటువంటి వ్యక్తికి సంబంధించి ఈరోజు ఇంత అవమానాలు పట్టం ఏంటనే అంశం కూడా యనమల ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అవమానాలు యనమల ఎన్ని పడాలి, లేదంటే పార్టీకి సంబంధించి ఆయన ఏదైనా పదవి వస్తుందని చెప్పేసి ఆశిస్తూ వచ్చారు కదా, ఆ పదవి వస్తుందని చెప్పేసి ఆశల మీద నీళ్లు జల్లే పరిస్థితులే వస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ నేతలకు సంబంధించి సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కష్టకాలంగానే మారే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం యంగ్ టీంకే ప్రిఫర్ చేస్తూ సీనియర్లందరినీ కూడా పక్కకు పెట్టే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.